ఒక నిమిషం చెప్పేస్తున్నా, మీరు అంత ఫ్రేమ్లో ఉండండి, మీరు మాట్లాడతారు. ఇలా రండి రామనాయుడు గారు, తర్వాత మీరు అందుకుతారు గారు. ఓకే సాయి, ఓకేనా? చెప్పు, నువ్వు స్టార్ట్ అంటే మేము స్టార్ట్ చేస్తాం. ఎండగా ఉంది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చిట్ట చివరి రోజు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం శాసనసభని అపహాస్యం చేసింది. నేను ఉదయమే చెప్పాను, ఈరోజు శాసనసభ 9 గంటలకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలిచి 9:15 వరకు కనీసం శాసనసభలో కోరం కూడా లేక వాయిదా వేసిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను. ఒక 10 నిమిషాల్లో ఈవేళ జగన్మోహన్ రెడ్డి యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి స్పీకర్ గారు వాయిదా వేసి 2 గంటల సేపు అయినా సరే ఈ నిమిషం వరకు శాసనసభని మళ్ళీ సమావేశపరచలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు శాసనసభ ఒక చీకటి సభగా మార్చేశారు. శాసనసభలో ఏ చట్టం తీసుకొచ్చినా ప్రజలకి ఉపయోగపరంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా శాసనసభలో ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర వినాశనానికే దారితీసింది తప్ప ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, పేదరిక నిర్మూలన గురించి కానీ, సామాన్యుడు బతుకు తెరువు గురించి కానీ ఒక్క చట్టాన్ని తీసుకురాలేదు. అందుకే ఈరోజు చివరి రోజు ఏదైతే ఈ 5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక చట్టాలు ఈ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, ఆ చట్టాలన్నీ కూడా దహనం చేసి నిరసన వ్యక్తం చేశాం. ఆ విషయాలన్నీ మా ఉపనాయకులు శ్రీ రామానాయుడు గారు జీవోల వారీగా వివరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.